జనరల్‌గా అందరూ వెజైనల్ టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం చాలామంది గైనకాలజిస్ట్‌లమే. మెయిన్‌గా ఎవరికంటే ప్రెగ్నెన్సీలో కొంచెం కాంప్లికేషన్స్ అయ్యి ఇంతకుముందు అబార్షన్స్ అయిన వాళ్ళకి ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ కింద, లేదంటే ఐవీఎఫ్ అయిపోయి ఈటీ కోసం ఎవరినైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కోసం ప్రిపేర్ చేస్తున్నామో వాళ్ళకి ఈ వెజైనల్ టాబ్లెట్స్ పెట్టుకోవడం అన్నది చాలా క్వైట్ కామన్‌గా చెప్తూ ఉంటాము. సో అసలు వీటిని ఎలా పెట్టుకోవాలి, ఏంటి, అసలు వెజైనాలోనే పెట్టుకోమని ఎందుకు చెప్తాము, ఓరల్గా వేసుకోమని చెప్పచ్చు కదా అని చెప్పి చాలామంది అడుగుతుంటారనమాట. జనరల్గా పెట్టుకుంటూ పోతే అలవాటు అయిపోతుంది, కానీ ఫస్ట్ టైం ఎప్పుడైతే చెప్తామో పేషెంట్కి ఇది వెజైనాలో పెట్టుకోవాలి అనగానే షాక్ అయిపోతారు. అవునా, అలా పెట్టుకోవాలా అని చెప్పి చాలా డౌట్స్ వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు అట్లా ఎలా పెట్టుకోవాలి, హాస్పిటల్కి రావాలా, మీరే పెడతారా, లేదంటే మేము ఇంట్లో పెట్టుకోవచ్చా, దానికి పెట్టుకోవడానికి ఏదైనా ప్రొసీజర్ ఏమైనా ఉందా, మేము పెట్టుకుంటే ఏం కాదా, పెయిన్ వస్తుందా, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలా అంటే చాలా డౌట్స్ వస్తాయి. అన్ని డౌట్స్ అడగలేకపోవచ్చు. సో అలాంటి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం కోసమనే ఈ వీడియో చేస్తున్నాను నేను ఇవాళ. ఇంతకుముందు మనం అనుకున్నట్టు జనరల్గా ఎఫ్ఈటీ కోసం ప్రిపేర్ చేసే వాళ్ళని కానీ, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కోసం ప్రిపేర్ చేసే వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఈ వెజైనల్ టాబ్లెట్స్ అన్నవి క్వైట్ కామన్గా అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. జనరల్గా నైట్ పూట పెట్టుకోమని చెప్తాము, లేదంటే కొన్నిసార్లు మార్నింగ్ ఈవినింగ్ 2 డోసెస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ నైట్ 10 o'clockకి పెట్టుకోవాలి అనుకోండి. మీరు పెట్టుకునే ముందు మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని నార్మల్గా బెడ్ మీద వెళ్ళకలా పడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు రిలాక్స్డ్గా ఉండాలి. లేదు అంటే టెన్షన్ పడ్డారనుకోండి, అరే నేను పెట్టుకోగలుగుతానా లేదా, పెట్టుకుంటే లోపలికి పెట్టుకుంటే పెయిన్ వచ్చేస్తుంది కావచ్చు, లేదంటే బయట పడిపోతుంది కావచ్చు, ఇలాంటి టెన్షన్స్ బాగా పడ్డారనుకోండి. అలా టెన్షన్స్ పడితే ఏమవుతుందంటే వెజైనల్ వాల్స్, ఆ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అలా అయిపోయినప్పుడు మీరు నిజంగానే పెట్టుకోలేరు, పెట్టుకున్నా కూడా ఆ టాబ్లెట్స్ బయటికి వచ్చేస్తాయి. లేదు అంటే ఒకవేళ మీరు పెట్టుకున్నా కరెక్ట్గా మంచిగా లోపలికి పెట్టుకోలేరు, పెయిన్ కూడా వస్తుంది. సో ఫస్ట్ రిలాక్స్డ్గా ఉండాలి. ఇదేమీ పెద్ద ప్రొసీజర్ కాదు, సింపుల్ ప్రొసీజర్. సో మంచిగా హ్యాండ్స్ వాష్ చేసుకోండి, వెళ్ళకిలా పడుకోండి, రిలాక్స్డ్గా ఉండండి. కాళ్ళు కొంచెం బెండ్ చేసుకోండి. బెండ్ చేసుకొని నీస్ దగ్గర వీలైనంత వెడల్పుగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దెన్ జనరల్గా ఇవి సస్టైన్ టాబ్లెట్స్ మీరు పెట్టుకునేవి. దెన్ ఓపెన్ ద టాబ్లెట్. మంచిగా స్టెరైల్గా పెట్టుకోవాలి, అందుకనే హ్యాండ్స్ వాష్ చేసుకోండి అని చెప్పి చెప్తాము. అప్పుడు ట్యాబ్లెట్ని మెల్లిగా ఓపెన్ చేసుకోండి. వీలైతే కొంచెం వెట్ చేసుకోవచ్చు, సో దట్ మీకు ఏమంటారు ఈజీగా లోపలికి పోవడానికి. హాస్పిటల్ అయితే మ్యాక్సిమం ఎన్ఎస్తో వెట్ చేస్తాం మేము. మీరు కావాలి అనుకుంటే లైట్గా వాటర్తో వెట్ చేసుకోవచ్చు, సో దట్ ఈజీగా లోపలికి పోవడానికి. దెన్ ట్యాబ్లెట్ని తీసుకొని మెల్లిగా కింద నుంచి ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ ఫింగర్తో దాన్ని మెల్లిగా లోపలికి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలుగుతారో అంతవరకు లోపలికి పెట్టుకోండి. ఒకటేసారి ఒకటే పుష్కి వెళ్ళలేదనుకోండి, ఫస్ట్ కొద్దిసేపు పెట్టుకోండి. కొంచెం పెయిన్ అనిపించింది, వెయిట్ చేయండి. ఒక 2 seconds వెయిట్ చేసి కొంచెం గట్టిగా శ్వాస తీసుకోండి. తీసుకొని వదిలి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకొంచెం పుష్ చేసుకోండి. ఇంకొంచెం పుష్. ఒకటేసారి లోపలికి ఫస్ట్ టైం సెకండ్ టైం పెట్టుకునే వాళ్ళకి ఒకటేసారి మొత్తం పెట్టుకోలేరు. సో అలాంటప్పుడు కొంచెం కొంచెం కొద్దిగా లోపలికి పుష్ చేసుకోండి. మ్యాక్సిమం వీలైనంత ఎంతవరకు అంతవరకు పుష్ చేసుకోవాలి. పుష్ చేసుకున్న తర్వాత అది అక్కడ ఉండిపోతుంది, పడిపోదు మీకు. ఓకేనా? చాలామంది అదొకటి భయపడతారు, పెట్టుకున్న తర్వాత పడిపోతుందేమో మేడం అని. అలా ఏం పడిపోదు, అది ఆగుతుంది అక్కడే, చూసారా? సో పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు రిలాక్స్డ్గా అలానే పడుకోండి. అదే పొజిషన్లో ఒక 20 to 30 minutes పడుకొని ఉండండి. పడుకున్న తర్వాత లేచి మీ రొటీన్ వర్క్ మీరు చేసేసుకోవచ్చు. సో ఇందాక మనం అనుకున్నట్టుగా మీరు టెన్షన్ పడితే మాత్రం ఆ వెజైనల్ వాల్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో అవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అలా కన్స్ట్రిక్ట్ అయిపోయినప్పుడు మాత్రం మీకు పెయిన్ వస్తుంది, అలానే ట్యాబ్లెట్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, మేడం ఎందుకు ఇలా వెజైనాలోనే ఎందుకు పెట్టుకోవాలి మేము ఈ ట్యాబ్లెట్స్ని, ఓరల్గా వేసుకోకూడదా? ఓరల్గా కూడా వేసుకోవచ్చు, కానీ కొన్ని ట్యాబ్లెట్స్ని తయారు చేయడం ఎలా తయారు చేస్తారు అంటే అవి ఓరల్గా వేసుకున్నప్పుడు ఆ స్టమక్లో ఉన్న యాసిడ్స్ వల్ల అవి బాగా ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. అదే వెజైనాలో పెట్టుకుంటే కింద ఉన్న హీట్ వల్ల ఈ పైన లేయర్ ఏదైతే ఉందో ఇది కరిగిపోయి ఇందులో ఉన్న మందు, ఈ డ్రగ్ అన్నది అబ్జార్బ్ అయిపోతుంది ఈజీగా. సో వీటిని తయారు చేయడమే అలా తయారు చేస్తారనమాట, వాటి మెకానిజమే అలాగా. ప్లస్ మనం పెట్టడం ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ రిలీజ్ అయ్యే డ్రగ్, ఈ మందు ఏదైతే ఉందో ఇమీడియట్ యాక్షన్, ఇక్కడే పక్కనే ఉంది కదా మన గర్భసంచి కూడా. సో ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, లోకల్ యాక్షన్ అంటాం అనమాట దాన్ని. సో దీని పక్కనే ఉంది కాబట్టి
ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది దానిది. ఈజీగా ఉంటుంది, ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడే కదా ఇది పని చేయాల్సింది, సో ఇక్కడే మనకి ఎఫెక్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొందరు అంటారు, మేడం పెట్టుకున్న తర్వాత నాకు పొద్దున్న లేచాక పడిపోయింది అది అంటారు. అది పడిపోదండి. ఇది బయట షెల్ ఏదైతే ఉందో, పైన కవర్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ అయిపోయి అది బయటికి వస్తుంది. లోపలున్న మందు ఏదైతే ఉందో అది బాడీలోకి అబ్జార్బ్ అయిపోతుంది. మీరేం ట్యాబ్లెట్ మొత్తం బయట పడిపోయింది అనుకుని టెన్షన్ పడకూడదు, ఓకేనా. ఇలా ఈ పైన ఉన్న ఈ కవర్ ఏదైతే ఉందో ఇది కరిగిపోయినప్పుడు కొంచెం ఆ కరిగిపోయింది బయటికి రావడం వల్ల మీకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో వచ్చి అడుగుతారు, మేడం ఇది అంతకుముందు నాకు ఎప్పుడూ లేదు అసలు, మీరు ఈ ట్యాబ్లెట్స్ పెట్టినప్పటి నుంచే నాకు బాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, బాగా ప్రాబ్లం అవుతుంది అని. అది వైట్ డిశ్చార్జ్ కింద అనుకోకూడదు. ఈ షెల్ ఏదైతే ఉందో పైనది ఇది కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు అది వైట్ డిశ్చార్జ్ లాగా అది బయటికి వచ్చేస్తుంది. లోపల ఉన్న మందు లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. సో ఈ షెల్ వల్ల మీకు ఆ వైట్ డిశ్చార్జ్ అన్నది ఎక్కువ అవుతుంది. అదేమి ఇన్ఫెక్షన్ కాదు, అదేం పెథలాజికల్ కాదు, ఇట్ ఈస్ ఫిజియలాజికల్. ఫిజియలాజికల్ అంటే నార్మల్గా బాడీ నుంచి వస్తుంది కాబట్టి దాంతో ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా. సో ఇది మీరు వెజైనల్ ట్యాబ్లెట్స్ ఏదైనా సరే పెట్టుకునే పద్ధతి. బాగా లేదు, మీకు బాగా ఇరిటేషన్గా ఉంది, ఇచ్చింగ్గా ఉంది, మీరు అసలు పెట్టుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ఎవరున్నారో వాళ్ళని కలవండి. కలిస్తే మీకు ఓరల్గా కూడా వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో ఏంటో చెప్తారు. బట్ ఇవి తయారు చేయడం వెజైనల్గా కోసం తయారు చేశారు కాబట్టి బెటర్ ఇలా పెట్టుకుంటే మీకు ఎఫెక్ట్ అన్నది చాలా మంచిగా వస్తుంది. ఈ పొర ఏదైతే ఉందో అది మంచిగా వస్తుంది. డ్రగ్ ఎఫికసీ అన్నది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా వెజైనల్ ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేసినప్పుడు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఇంటి దగ్గర నేను చెప్పినట్టుగా పెట్టుకోండి.